హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంట్లో బ్రేక్ఫాస్ట్కి ఏ దోసపిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఏదైనా లేనప్పుడు సింపుల్గా ఈజియెస్ట్గా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి. ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకున్న, అందులో శనగపిండి అండి. నేను కొద్దిగా తీసుకున్న, ఒక కప్పు శనగపిండి తీసుకున్న. దానిలో కొంచెం పింక్ సాల్ట్, పసుపు, కారం, ధనియాల పొడి, వాము, జీలకర్ర. వాము అయితే మస్ట్గా వేసుకోండి. వాము వల్ల ఫ్లేవర్ కూడా బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది, అరుగుదల ఉంటుంది, అన్నీ ఉంటాయి పిల్లలకి. కొంచెం గరం మసాలా అయితే వేసుకుంటున్నాను, ధనియాల పొడి, గరం మసాలా. దీంట్లోనే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యారెట్, ఏం వెజిటేబుల్స్ ఉంటే అవి అయితే వేసుకోండి. టమాటో ఒకటి, కొత్తిమీర, ఉల్లికాడలు కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ బీన్స్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే వేసుకోవచ్చండి. ఇవన్నీ వేసేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక కరివేపాకు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు. నెక్స్ట్ అల్లం అనేది తురిమేసి అయితే వేసుకోండి. ఇవన్నీ వేసేసి కొద్దిగా వాటర్ పోసేసి కలుపుకోవాలి బాగా. చూడండి, వాటర్ అయితే పోసాను. ఇవన్నీ మనం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తామని ఒక అరగంట ముందైతే కలిపి పెట్టుకోండి. ఇదైతే బాగా ఇలా కలిపాలి చూడండి, ఎందుకంటే శనగపిండి కదా, ఉండలుగా ఉంటుంది. మీకు స్పూన్తో అవ్వట్లేదు అంటే చేతితో అయినా కలుపుకోవచ్చు. బాగా అవంతా ఉండలు లేకుండా బాగా కలుపుకొని హాఫ్ అన్ అవర్ ఏమో అట్లా పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ ఒక ప్యాన్ అయితే తీసుకున్నానండి, దోశ ప్యాను. దీంట్లో నెయ్యి అయితే వేసుకుంటున్నాను. కొంచెం కింద కొద్దిగా నెయ్యి వేసుకొని దాంట్లోనే అండి ఒక చిన్న దోశ కాదు, ఊతప్పమైనా పర్లేదు, ఊతప్పంలాగా కొంచెం థిక్గా, మరి అంత పలుచగా కాకుండా అదే థిక్గా వేసుకొని సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. ఎందుకంటే శనగపిండి కదా, అరగదు పిల్లలకి. చూడండి, నేనైతే దోశలా వేసుకొని దాని మీద ఒక లిడ్ అనేది పెడుతున్నాను, మూత పెడితే వేరం ఉడుకుతుంది అనేసి, వేరం ఉడికిపోద్ది అనేసినని మూత అయితే పెడుతున్నానండి. మూత పెడితే అటువైపు ఇటువైపు కొంచెం ఆవిరికే మగ్గిపోతుంది. తిరిగేసేటప్పుడు ఎక్కువ టైం తీసుకోదు. లేదు అంటే పైన మూత పెట్టకపోతే ఎలా వస్తుందంటే పైన అంతా పొరలాగా గట్టిగా అయిపోతుందండి. ఇదిగోండి, మూత పెట్టడం వల్ల ఇలా వస్తుంది. అంతే. నేనైతే ఇలా ప్రిపేర్ చేస్తున్నాను, సింపుల్గా, ఈజియెస్ట్గా, హెల్తీగా బ్రేక్ఫాస్ట్. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నేనైతే మా పిల్లలకి హెల్తీగా ఈ విధంగా చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. నడుచుకొనైనా తినవచ్చండి, స్నాక్గా కూడా యూజ్ చేయొచ్చు, బ్రేక్ఫాస్ట్గా కూడా యూజ్ చేయొచ్చు. నేనైతే బ్రేక్ఫాస్ట్గా చేశాను. దీన్ని పచ్చడితో అయినా, ఆవకాయతో అయినా, లేదా ఏదైనా కర్రీతో అయినా, పప్పుతో అయినా, దేనితోనైనా తినచ్చు. నెక్స్ట్ ఏంటంటే పెరుగుతో అయితే చాలా బాగుంటుంది. పెరుగును అందులో సాల్ట్ వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. మా పిల్లలు అయితే పెరుగు, పంచదార, సాల్ట్ వేసుకొని అయితే తింటారు, చాలా ఇష్టంగా తింటారు వాళ్ళైతే. మా పాప అయితే ఊరికనే తినేస్తుంది. ఈ విధంగా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.